ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తమ యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలెనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేసి ఉన్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సొఫత్రును తెస్సలోనికలలో అరిస్తారుకును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని యుండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి పిలుపు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. మహోన్నతుడా, మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసురాజా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఈ దినానికి మాకు మీరిచ్చిన ఈ జీవము కలిగిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, పౌలు గారు చేస్తున్న ఈ మిషనరీ యాత్రను మేము ధ్యానిస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆ మాటలు తండ్రి మీరు ఏది ఉద్దేశించి అక్కడ వ్రాయబడి ఉన్నారో అవి మేము తెలుసుకోవటానికి, గ్రహించటానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి. మాకు వినగలిగిన చెవి, గ్రహించే మనస్సును, అనుసరించే విధేయతను మాకు దయచేయండి. మీరు ఈ లేఖనములో గుండా మాతో మాట్లాడతారని నమ్ముతూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 20వ అధ్యాయము మొత్తం 38 వచనాలు ఉన్నాయి. ఇది 3వ మిషనరీ యాత్ర. 19వ అధ్యాయము 21 నుంచి 21వ అధ్యాయం 16వ వచనం వరకు 3వ మిషనరీ యాత్ర ముగింపు అన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు మనం 20వ అధ్యాయంలో 3వ మిషనరీ యాత్రలో ఉన్నాం. ఏమేం జరుగుతుంది ఇక్కడ అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఒక 3 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటిది 1 నుంచి 6 వచనాలు ఒక భాగం, 7 నుంచి 12 వచనాలు ఒక భాగం, 13 నుంచి 38 వచనాలు మరొక భాగంగా 3 భాగాలుగా మనం దీన్ని ధ్యానించుకుందాం. మొదట మనం చూసాము, ఇక్కడ ప్రారంభం ఎలా ఉందంటే ఆ అల్లరి అణిగిన తరువాత ఏ అల్లరి అంటే ఎఫెస్సులో జరిగిన అల్లరి. 19వ అధ్యాయం మనం ధ్యానించాం కదా. ఆ 19వ అధ్యాయంలో ఎఫెస్సులో ఒక అల్లరి జరిగింది. ఏంటి ఆ అల్లరి అంటే అర్తమీ దేవి గురించి ఆయన దాని మరి కంసాలి అయిన ఒక అతను, దేమేత్రి అనే ఒక అతను ఈ కంసాలందరినీ ఒక సభగా ఏర్పాటు చేసి సువార్త చెప్పే పౌలు గారి మీద, వాళ్ళ యొక్క టీం మీద తిరగబడటం, గ్రామ సావిళ్ళలోకి తీసుకెళ్ళటం, అల్లరి రేగవటం, ఇదంతా మనం 19వ అధ్యాయంలో చూసాం. ఈ అల్లరి జరుగుతున్నప్పుడు ఈ అల్లరికి గల కారణం ఏంటి అనేది కరణం గారు అడిగారు. కారణం ఏమి లేదు అక్కడ. మీ బిజినెస్ తగ్గిపోవటానికి వీళ్ళేం చేశారు అనేది కారణం లేదు. మీకు న్యాయమైన విమర్శ ఏదన్నా ఉంటే, న్యాయమైన ఫిర్యాదులు ఏమైనా ఉంటే మీరు మహాసభలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి. ఫిర్యాదు లేకుండా మీ ఇష్టానుసారంగా రోడ్ల మీద ఇలాగా మీరు అరుచుకోవటం, గొడవలు చేసుకోవటం జరిగితే, ఈ అల్లరి నిమిత్తం రాజుగారు నన్ను అడిగితే మనం దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు ఇక దీన్ని
ఇక్కడితో ఆపివేయటం మంచిదని కర్ణం గారు చెప్పిన తర్వాత ఆ అల్లరి అణిగిపోయింది. ఈ అల్లరి అణిగిన తరువాత అణిగిపోయిన తర్వాత పౌలు గారు శిష్యులని పిలిచాడంట. మరి ఎవరు ఈ శిష్యులు అంటే కొన్ని స్కాలర్సు మన పెద్దలు యేసుక్రీస్తు వారి శిష్యులు అని వ్రాయబడి ఉన్నాయి కొన్ని చోట్ల. వాళ్ళందరితో కలుసుకున్నారు, కొంతమంది శిష్యులతో కలుసుకున్నారు. వీళ్ళందరితో కలుసుకుని ఏం చేస్తున్నారు పౌలు గారు అంటే అందరినీ దగ్గరికి పిలిచాడు, మాటలతో హెచ్చరించారు, కొంతమందిని ప్రోత్సహించాడు, పురుకొలిపారు, కొంతమందిని వాక్యం చేత ఒకళ్ళొకళ్ళు పురుకొల్పుకుని మరి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే మాసిదోనియా నుండి అకయ, మాసిదోనియాలో జరుగుతున్న కార్యంగా మనం చూడవచ్చు అనమాట. అంటే మాసిదోనియా నుండి అకయకు తిరిగి వెళ్ళే ఈ క్రమంలో జరుగుతున్న ఈ కార్యం అన్నమాట. ఇక్కడ ఈ కార్యంలో మనం ఒక 7 పేర్లు కూడా చూసాం. 7 పేర్లు. ఈ 7 పేర్లు ఎవరెవరి అంటే సోపత్రు, అరిస్తార్కు, సెకెందు, గాయి, తిమోతి, తుకీకు, త్రోఫీము. వీళ్ళు 7 పేర్లు మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్లో ఒక పేరు రాయబడి ఉందంటే నిజంగా అది ఒక గొప్ప ధన్యత. అదా ఒక గొప్ప ధన్యత. ఏదో గొప్ప కార్యం లేదా భయంకరమైన చెడ్డ కార్యం, చెడ్డ కార్యాలు చేసిన వాళ్ళు కూడా బైబిల్లో రాశారు. కానీ నూతన నిబంధనలో చాలామంది పేర్లు సంఘాలకు ప్రతినిధులుగా, శిష్యులుగా ఉన్నవారు, సంఘంలో సేవ చేస్తున్న వారి పేర్లు వ్రాయబడ్డాయి. మరి ఇక్కడ 7 పేర్లు ఎవరు వీళ్ళంటే వేరు సంఘాల ప్రతినిధులుగా వీళ్ళు పిలువబడుతున్నారు. అంటే ఒక సంఘానికి ఒక ప్రతినిధి. పౌలు గారు అనేక చోట్ల చాలామందికి సహాయాలు చేశాడు. అంటే పేదగా ఉన్న ఊరిలోకి వెళ్ళి వారికి ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. వాళ్ళు సంఘాలు పరిచర్య ఎదగటానికి సహాయం చేసేవాడు. మరి ఈ సహాయం అంతా ఎక్కడి నుంచి వచ్చేదంటే మరలా వేరు సంఘాలలో వాళ్ళ ప్రతినిధుల ద్వారా పౌలు గారి దగ్గరికి పంపిస్తూ ఉండేవాళ్ళు ధనం. ఇలాగా తీసుకొచ్చేవాళ్లే ఈ 7. ఈ 7 సంఘ ప్రతినిధులు. చూడండి, ఒక 3 మాసిదోనియా నుంచి వచ్చారు, ఒక 4 చిన్న ఆసియా నుండి వచ్చారు. మాసిదోనియా నుంచి వచ్చిన 3 సోపత్రు, అరిస్తార్కు, సెకుందు అనేవారు మాసిదోనియా నుండి వచ్చిన వాళ్ళు. గాయి, తిమోతి, తుకీకు, త్రోఫీము అనేవారు చిన్నాసియా నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు చాలా నమ్మకస్తులండి. నమ్మకమైన వాళ్ళనే కదా సంఘంలో ప్రతినిధులుగా ఉంచేది. ఎవరిని పడితే అలా పెడతారా? పెట్టరు. నమ్మాలి. దేవుని యథార్థతలో నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళని చూసి ఆ సంఘ నాయకులు ప్రార్థనాపూర్వకంగా ఆ పరిచర్యను అప్పచెబుతారు. ఇలాగనే వీళ్ళకు కూడా అప్పచెప్పారు. వీళ్ళ గురించి మనం కొన్ని వచనాలు మనం చూస్తే వీళ్ళు ఎటువంటి వారో మనకు అర్థమవుతుంది. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 20వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. త్రోఫీము గురించి పౌలు గారు చెబుతున్న మాట తిమోతి గారికి వ్రాస్తున్న ఆ లెటర్లో తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత అదే 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదివితే, లూకా మాత్రమే నా యొద్దకు ఉన్నారు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెసునకు పంపితిని. ఇక్కడ తుకీకు పేరు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఎఫెసి
పక్కనే ఉందండి. తీతుకు కూడా చూడండి. తీతు 3వ అధ్యాయం 12వ వచనం. నికోపోలిలో శీతాకాలము గడపవలెని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తిమానైనను తుకుకినైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము. ఎఫెసి 6:21 ఒకసారి చూద్దాం. ఎఫెసి 6:21 మీరును నా క్షేమ సమాచారం అంతయో తెలుసుకొనుటకు ప్రియ సహోదరులను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. ఎవరంటేనా? నా ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. ఎవరినందు? ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు. 2 పౌలు గారు అంటున్నమాట, నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సోదరుడు. ప్రియదేవుని బిడ్డలారా, సంఘంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, సంఘంలో ఆ దేవునితో సహవాసంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సంఘ పరిచర్యలో సంఘ ప్రతినిధులుగా మనం మారాలండి. మన పేర్లు ఆ సంఘములో మ్రోగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రతినిధులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. ఫలానా పరిచర్య ఆ వ్యక్తి చేస్తాడండి బాగా. ఆ పరిచర్య వాళ్ళకి అప్పచెప్పారు, ఎందుకంటే దానిలో వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. వింటున్నారా? ఆ పని చేయటంలో వారు నమ్మకమైన వారు. ఆ నమ్మకాన్ని బట్టి ఆ పని వారికి అప్పచెప్పారు. సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావో, అసలు పరిచర్య చేయాలన్న ఆసక్తి ఉందా? లేదా అందరూ వెళ్తున్నట్టు ఒక విజిటర్గా, అంటే ఒక సందర్శకునిగా వెళ్ళి వస్తూ ఉన్నావా? అలా అయితే ఎలాగా? యేసుక్రీస్తులోనికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. యేసుక్రీస్తు శరీరంలోనికి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. ఆయన బయట కాదు నువ్వు ఉండాల్సింది, ఆయనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన నీలో ఉండాలి. సంఘంలో ఏ పనైనా, ఏ పరిచర్య అయినా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 2 నమ్మకమైన వానిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ 7 చాలా నమ్మకమైన వారుగా పౌలు గారికి పరిచర్యలో చాలా నమ్మకంగా ఉంటున్నారండి. వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరుతూ వెళుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏదేమైనప్పటికీ పెంతెకోస్తు దినానికి పులియని రొట్టెల పండగ కల్లా యెరూషలేము చేరుకోవాలి అనే ఉద్దేశం ఏంటది. దానికోసం ఎక్కడ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పరిగెడుతూ త్వరగా వెళ్ళిపోతున్నారు. ఈ 6వ అధ్యాయం చూడండి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములు త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితేవి. ఈ 7 దినాల్లో జరిగిన ఒక కార్యాన్ని మనం చూద్దాం. 7 నుంచి 12 వచనాలు. త్రోయలో ఐతూకు అనే ఒక యవనస్తుడు వాక్యం వింటూ చనిపోతాడు. అతన్ని బ్రతికించే కార్యం ఈ 7 నుంచి 13 వచనాలు, 12 వచనాలు మనం చదవచ్చు. 7వ వచనం చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు. బైబిల్లో ఆదివారం ఉంది కదా? ఉందా లేదా? ఉంది. క్రొత్త నిబంధన కాలం. కొంతమంది ఇప్పటికీ దీని గురించి ఆదివారమే కూడుకోవాలా, విశ్రాంతి దినం అంటే శనివారం కదా, శనివారం అని కొన్ని సంఘాలు శనివారం కూడుకుంటున్నారులేండి. అది తప్పని మనం అంటలేదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలిసింది, వాళ్ళకి అర్థమైంది. కానీ క్రొత్త నిబంధనలో మన మాదిరి చూపించిన మన పెద్దలు పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ, వాళ్ళు చేసిన పనులు మనం కొన్ని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు రొట్టె విరచడానికి ఆదివారం కూడుకున్నారంట. అలాగని ఆదివారం పగలగూడు కాదండి, రాత్రి కాలం కూడుకున్నారు. ఎందుకు అంటే
మేబీ వాళ్ళు పగలంతా కష్టపడి పని చేసుకుంటారు కావాలా, వాళ్ళ పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా రాత్రిపూట ఒక మేడ గదిలో అందరూ కూడుకుని ప్రార్థన చేసుకుని రొట్టె విరచాలి అని అనుకున్నారు. అంటే నూతన నిబంధన సంఘ కూడుదల ఇది. అసలు ఆదివారం కూడుకోవడానికి గల కారణం ఏంటంటే పునరుద్ధాన దినం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించిన రోజు అది. సో అది పునరుద్ధాన దినం కాబట్టి, మనిషికి తిరిగి జన్మించే గొప్ప యోగ్యతని కలుగజేసిన దినం కాబట్టి ఆ రోజు కూడుకోవటం నూతన నిబంధనలో ప్రారంభమైంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ ఆదివారం ఒకరోజు కూడుకున్నారండి. వీళ్ళందరూ కూడుకుని మేడగదిలో కూడుకున్నారు. ఆ మేడకి 3 అంతస్తులు ఉన్నాయి. ఆ పై అంతస్తులో వీళ్ళు కూడుకున్నారు. ఆ గదులు చాలా పెద్ద పెద్ద గదులుగా ఉన్నాయి, విశాలవంతమైన గదులు. ఆ గదిలో చాలా దీపాలు ఉన్నాయి. అంటే మనకు కరెంటు ఉందండి, ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాం చాలా. ఇది ఎప్పటి సంగతి? 2000 సంవత్సరాల క్రితం సంగతి కదా. ఇప్పుడు 2000 సంవత్సరాలు జరిగిపోయినాయి కదా. ఇప్పుడు కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యాం మనం. అప్పుడు దీపాలు ఉన్నాయి. దీపాలు ఆ గది నిండా దీపాలు చాలా ఎక్కువ పెట్టుకున్నారు. పౌలు గారు ఆ రాత్రి మామూలుగా మనలాగా కూడుకున్న 1 గంట 2 గంటలో 3 గంటలో కూడుకుని వెళ్ళిపోవచ్చులే, కానీ పౌలు గారు పొద్దున్నే వెళ్ళిపోవాలి, ప్రయాణం చేయాలి. వీళ్ళ ప్రయాణం ఎలా ఉంది అంటే, ఏదేమైనా యెరూషలేము పెంతెకొస్తు దినానికల్లా వెళ్ళిపోవాలి. కాబట్టి ఎక్కడ వీళ్ళు సమయాన్ని వ్యర్థపరచుకోవట్లా. రేపు నేను వెళ్ళాలి కాబట్టి, రేపు మీతో కూర్చుని మాట్లాడటం కుదరదు కాబట్టి, ఈరోజే నేను దేవుడు నాకు తెలియజేసిన విషయాలు, నాలో ఉంచిన విషయాలన్నీ మీకు నేను చెబుతానని చెప్పి కొంత ప్రసంగాన్ని పెంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నాకు ఈ 20 అధ్యాయం 38 వచనాలు వచ్చిన చెప్పాలి అని నేను కొద్దిగా పెంచా అనుకో, మీలో కొంతమంది కష్టం అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఏదో పని పెట్టుకుని వస్తారు. అదే మీరు ఈ విషయం మాకు ముందు చెబితే మేము అన్నీ చూసుకుని వచ్చేవాళ్ళం కదా అంటారు. ఇక్కడ పౌలు గారికి ఒక పని ఉంది. రేపు ఉండడు పౌలు గారు. పౌలు గారు రేపు వాళ్ళతో ఉండడు కాబట్టి ఈరోజు చెప్పాలని తప్పన. ఇంకొకటి తెలుసా, వాళ్ళందరికి కూడా వినాలని ఆసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. అనుకుంటా ఉంటారు చాలామంది. వినేవాళ్ళు కావాలి కదండి. వినేవాళ్ళు లేకుండా ఎవరు చెబుతారు? ఎలా చెప్పగలరు? హల్లెలూయా. అందుకే బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి మాట ఒకటి చెప్పాడు. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. ఎవరు చెప్పే మాట? ఆత్మ. ఇప్పుడు నేను ఒకవేళ అన్నా అనుకో, ఈరోజు 20వ అధ్యాయం 21, 22 కూడా ధ్యానం చేద్దాం అన్నాను అనుకో, ఇప్పుడు మీలో కలవరం ప్రారంభమైంది. అంటే ఎంత హీనంగా వేసుకున్న 10 చేస్తాడినా 10 గంటల దాకా అంటే ఆకలి అవుతుంది. 1, 2 ఇంటి దగ్గర మరి మనం ఎల్లంగాల్ని చేయాలనుకున్నామే 9 గంటల తర్వాత, అదేమైపోయిద్దో. అది అలాగా కలవరం స్టార్ట్ అయిపోయింది. అంటే ఆసక్తి మెల్లిగా ఏమైద్ది, అసలు 20వ అధ్యాయం వినటానికే అవకాశాన్ని లేకుండా చేస్తుంది. కానీ ఇంకొకటి అంటది, ఊరుకో, ఇంటి దగ్గర ఉండే ఎప్పుడు ఉంటాయి కదా, వాక్యం చాలా మంచిది కదా, వాక్యం వినవా? ఏం రాజేష్, వాక్యం వినాలి కదా అని మీలో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మతో చెబుతూ ఉంటాడు. అది చెవి కలిగిన వాడు. అది మీ ఆత్మతో దేవుని ఆత్మ చెబుతూ ఉంటాడు. అది మీకు చెవి ఉంటే వింటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి చెవులు అందరికీ ఉంటాయి, కానీ వింటానే ఉంటారు. అది జోలపాటలాగా ఉండి చక్కగా కళ్ళు మూసుకుని నిద్రపోతారు. అంటే ఆత్మ అనుసరించదన్నమాట ఇక. కానీ ఇక్కడ ఈ 20వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకోవచ్చు మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మేడగదిలో ఉన్నాం. ఎక్కడున్నాం? ఏం తిమోతి అర్థమవుతుంది? ఎక్కడున్నాం మనం? మేడగదిలో ఉన్నాం. 3వ అంతస్తులో ఉన్నాం. అబ్బా, నన్ను పౌలు గారు అనుకోండి మీరు. ఇప్పుడు నేను పౌలు గారుగా రాత్రికాలమే కదా రొట్టె విరచడానికి కూడుకున్నాం. ఇంకా వాక్యం చెబుతా ఉన్నాడు. ఇంతలో ఇదిగో మా జోసఫ్ లాంటోడు, యవనస్తుడు, మా జోసఫ్ లాంటోడు ఏం చేశాడంటే,
ఇటు లైటింగ్ పడాలి, అటు బయట గాలి తగలాలి. ఏం తగలాలి? ఇటు లైటింగ్ పడాలి, అటు బయట గాలి తగలాలి అని చెప్పి ఇలాగ మెషలు పెట్టలా. ఆ గ్రిల్స్ కానీ అడ్డం ఏం పెట్టలా కిటికీలకి. చక్కగా ఆ కిటికీలో అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చున్నాడు అనుకుందాం మనం. అలాగని బైబిల్లో రాయలేదులే. నన్ను మళ్ళీ మీరు కౌంటరింగ్ వేయమాకండి, అలాగుందా అని అనమాకండి. అనుకుందాం అలాగ కూర్చున్నాడు అంటే సగం అటు సగం ఇటు. చల్లటి గాలి వస్తుంది, ఎందుకంటే చల్లటి గాలే వస్తుంది అక్కడ. దీపాలు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండకుండా దీపం బాగా వెలుగుతుంది అనమాట కదా. అది మంచి గాలి వస్తుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మంచి గాలి తగిలింది అనుకో, ఈ పగలంతా పని చేసిన మీద ఏమొస్తుంది? అయ్యా మనోహర్ నిద్ర వస్తుందా రాదా? కమ్మ నిద్ర వస్తుంది. ఎక్కడ నిద్ర వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధిలో మటుకు బలి వచ్చిందండి. ఎందుకో తెలియదు. ఆసక్తో మరి ఆసక్తి లేనితనమో నాకు తెలియదు, కానీ భలే వచ్చింది నిద్ర. ఇప్పుడు కాదులేండి, రక్షణ మారు మనసు లేనప్పుడు నాకు వచ్చిందిలేండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత, నా పాపమంతా ఆయన తొలగించాడని నమ్మిన తర్వాత, దేవుని కృపలో చెప్పే వ్యక్తి ఎటువంటి వారైనా చెప్పేది దేవుని వాక్యమే కాబట్టి ఖచ్చితంగా కళ్ళు తెరిచి చెవులు తెరిచి హృదయం ఆసక్తితో వినటానికే ప్రయత్నం చేస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. అలాగనే ఉండాలి మనం. ఇప్పుడు యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? తిమోతి కిటికీలో. ఎట కూర్చున్నాడు? అటొక కాలు, బైక్ మీద కూర్చుంటామే, అటొక కాలు ఇటొక కాలు. ఇటు పౌలు గారు చెప్పిన వాక్యం వింటున్నాడు, అటు కూడా ఏదో మొత్తానికి పని చేస్తూ ఉన్నాడు అనుకుంటా. బహుశా పౌలు గారేమో 40 నిమిషాలు అనుకున్న వాక్యం గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, సమయం ఎక్కువ వెళ్ళిపోయింది. అతనికి పాపం మెల్లిగా వెనక్కి జరిగి ఆనుకుని ఉంటున్నాడు. మంచి నిద్ర వచ్చిందిరా, వింటున్నారా? చక్కని నిద్ర వచ్చింది. ఆ నిద్రకు లోనకు వంగబోయి బయటకు వంగాడు. ఆ వంగటం 3 అంతస్తుల మీద నుంచి కింద పడ్డాడు. 3 అంతస్తుల మీద నుంచి కింద పడితే బ్రతుకుతాడా? ఖచ్చితంగా బ్రతకడు. ఏం దుర్గాదేవి, బ్రతుకుతాడా? అవకాశమే లేదు. అయ్యా పడిపోయాడు, ఐతూకు పడిపోయాడు అని అన్నారు. అందరూ గడిపిరి గందరగోళం అయిపోయారు. కూడుకున్న వాళ్ళందరూ లేచారు, పరిగెత్తారు. వాళ్ళతో పాటు పౌలు గారు వెళ్తున్నారు. ఇక్కడ లూకా ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథము రాసిన వ్యక్తి ఎవరు? లూకా ఏం చేస్తాడు? డాక్టర్. తెలుసా మీకు? వైద్యుడు. ఈ డాక్టర్ గారు వెళ్ళిపోయాడు, నాడి పట్టుకున్నాడు. అయ్యా చనిపోయాడయ్యా, కన్ఫామ్ చచ్చిపోయాడయ్యా. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అయ్యో ప్రార్థన కని తీసుకొచ్చాం కుర్రోడు, ఎదికాడయ్యా, యవనస్తుడయ్యాడా, చనిపోయాడు. బాధపడుతున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు. ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యము ఎవరు చేశారు? దేవుడు చేశాడు. తర్వాత ఏలియా భక్తుడు చేశాడు. హల్లెలూయా. ఏలియా భక్తుడు చేశాడు. ఆ ప్రవక్త చేసిన కార్యాన్ని పౌలు గారు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, భయపడమాకండి, ఇతను బ్రతికే ఉన్నాడు, ఇతని ప్రాణం ఉంది, హల్లెలూయా అని చెప్పి మళ్ళా మేడగదికి వెళ్ళిపోయారు. ఆ యవనస్తుడు లేచి సజీవుడై, దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఒక యవనస్తుడు తిరిగి బ్రతికాడు, మృత్యుంజయుడిగా లేచాడు. అందరూ కలిసి మళ్ళా వెళ్ళి దేవుని వాక్యాన్ని తెల్లవారేంత వరకు వాక్యం విన్నారు, రొట్టె విరిచి పంచుకున్నారు. ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి చూడండి, 12వ వచనం మనం చదివితే, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. గొప్ప ఆదరణ కలిగింది. తల్లిదండ్రులు ఎంత సంతోషించారు. ఆడ కూడుకున్న వాళ్ళందరూ, అబ్బా దేవుడు ఈయన కదా గొప్ప దేవుడు, ఈయన కదా ఉన్నతమైన దేవుడు. యవనస్తుడు తెలిసి తెలియక చిన్న తప్పు చేసి జారిపోయినా కానీ తిరిగి క్షమించి బ్రతికించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. మన దేవుడు బ్రతికించగలిగిన దేవుడు. హల్లెలూయా. చంపేసే దేవుడైతే కాదు. ఆ తరువాత ఏం జరుగుతుందంటే, మిలేతులో సంఘ పెద్దలందరినీ పిలిపించాడండి. ఇక్కడ అందరి పెద్దలందరినీ అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా, నేను ఇక వారితో
అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటి ఆయన విషయాలు మాట్లాడుతుందంటే, నేను మీ ఎదుట ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రవర్తించానో మీకు తెలుసు. మీ దగ్గర నుంచి ఏ లాభం కోరుకోకుండా మీకు సువార్తను ప్రకటించాను. నా చేతులతో నేను కష్టపడి మీకు జీవనోపాధి చేసుకుంటూ సువార్తను ప్రకటించాను. దేవుడు నాకు ఏదైతే తెలియజేసాడో అవన్నీ దాచుకోకుండా మీకు చెప్పాను. ఇదిగో ఇన్ని చెప్పినా కానీ మీరు సరైన మార్పు లేకుండా ఉన్నారనుకో, మీ నాశనానికి మీరే పాత్రులుగా, నేనైతే పాత్రుడిని కాదు. దీంట్లో నాకేమీ తప్పు లేదు. హల్లెలూయా. పౌలు గారు అసలు చక్కగా వడ్డిస్తున్నాడు అనమాట, పెద్దలందరికీ వడ్డిస్తున్నాడు. ఈ మాటలన్నీ వడ్డించుకుంటూ వస్తూ ఇక్కడ 22వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేములకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? యెరూషలేము వెళ్తున్నాను. వాస్తవానికి నేను కాదు వెళ్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బంధించేశాడు, ఆయన తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అబ్బా, ఈ మాట నన్ను ఈ సోమవారం నుంచి పట్టుకునే ఉంది. ఈ మాట పరిశుద్ధాత్మ నన్ను బంధించేది. పౌలు గారు ఈ మాట అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటతో ఇదే మనం 20 అధ్యాయం నేర్చుకోవాల్సింది. మనల్ని ఏ ఆత్మ బంధించింది? ఏ ఆత్మ ద్వారా బంధించబడి మనం లోకంలో ఉన్నామా, ప్రభువులో ఉన్నామా? ఏ ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు ఆ మాట సాక్ష్యం చెబుతున్నాడు చూడండి. ప్రభు యొక్క ఆత్మ నన్ను బంధించేసింది, నన్ను తీసుకెళ్ళిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అంటున్నాడు, అయ్యా నువ్వు యెరూషలేము వెళ్ళమాక, నీ కోసం శ్రమలు కాసుకుని బంధకాలు కాసుకుని అంటే ఏం పర్లేదు, చావటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. చావటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటలు చెబుతా అంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ఇదిగో ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్న, బహుశా ఇక మీరు నన్ను చూడరేమో అంటున్నాడు. ఈ మాట వాళ్ళని చాలా దుఃఖపరిచేసింది, చాలా బాధ పెట్టింది. అంటే పౌలు గారు జరగబోయేదాన్ని గ్రహిస్తూ మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో బంధించబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఆ మాటలు మనకు వినబడుతున్నాయి, కానీ మనం చేయట్లా కదా సిస్టర్. దేవుడు చెప్తా ఉంటాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదు అంటానికి మనకి అనకూడదంటే, ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక తప్పుడు మాట, ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ ఆత్మలో ఒక మాట వినపడుతూ ఉంటుంది నీ చెవికి, అది చెయ్యి, ఇది చెయ్యొద్దని. అది మనం చెవితో వింటాం. ఒక్కొక్కసారి మంచే జరుగుతుంది. హల్లెలూయా. నిజం కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, కుటుంబంలో ప్రార్థన జరిగేటప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం వినం. ఒక్కోసారి నిజంగా ప్రతి క్షణం ఆ మాటలు నువ్వు వింటూ గాయకొంటూ చేసినట్లయితే నేను కూడా ఆత్మచేత బంధించబడిన వారం, పరిశుద్ధాత్మ చేత బంధింపబడిన వారం. ఆ ఆత్మ కలిగించే ఐక్యతలో ఉంటాం మనం. ఆత్మ చెప్పినట్లుగా మనం జీవిస్తాం. కాదు ఈరోజు శరీరం చెప్పినట్లుగా, ఈరోజు లోకం చెప్పినట్లుగా, లోక తీరు చెప్పినట్లుగా క్రైస్తవ సమాజం జీవించడానికి గల కారణం ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినడం లేదు గనుక. పౌలు గారు అంటున్నాడు, నన్ను దేవుని ఆత్మ బంధించి వేసింది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణాత్మ శరీరములు పూర్తిగా దేవునికే లోబడి ఉన్నాయి, ఇంకెవరికి లోబడలా కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము ఏముంటుంది తెలుసా? ఏం రాశారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అంటే అసలు ఆయన ఎలాగా ప్రిపేర్ అయిపోయాడంటే, ఇక దేవుని కోసమే నేను బ్రతికేది. హల్లెలూయా. నా జీవితం దేవుడికే, నా శరీరము, నా ప్రాణం, నా ఆత్మ అంత దేవునికే. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఇది కదా మనం దైవత్వంలో నేర్చుకోవాల్సిన విధానం. ఇలా నేర్చుకుని మనం ముందుకెళ్తే దేవుని రాజ్యం మనతోనే ఉంది. దేవుని రాజ్యంలోకి అనేక మందిని దేవుని రాజ్యంలోకి మనం తీసుకొచ్చే వ్యక్తులుగా కూడా ఉంటాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు చెబుతూ కొంతమంది ఆ పెద్దలకి అంటున్నాడు, అసలు సంఘ కాపరులకు ఒక విషయాన్ని చెబుతున్నాడు, సంఘ పెద్దలకి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. సంఘం ఎవరిది చెబుతున్నాడు పౌలు గారు. సంఘం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సంఘము నిర్మించబడింది. హల్లెలూయా. ఆయన స్వరక్తముతో సంఘము కట్టాడండి. ఆ సంఘములో మనం ఉండం. ఆ సంఘములో నేను ఒక పెద్దగా బాధ్యత కలిగిన కాపురగా నాతో దేవుడే మాట్లాడుతున్నాడు తెలుసా, నిన్ను నువ్వు కాసుకోవటంలో జాగ్రత్తగా ఉండు, ఆ మందను కాసే విధానంలో జాగ్రత్తగా ఉండు. ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లీడర్లాగా అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించమాక. ఇది యేసుక్రీస్తు ఆయన రక్తముతో విమోచించి కొన్నాడు. ఇది నీది కాదు, నీకు ఒక పని అప్పచెప్పాడు. జాగ్రత్త. కాపరులకు చెబుతున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ నేను ఎక్కడ ఆశతో, అంటే మీ దగ్గర నుంచి నాకు ఏదన్నా బట్టలు వస్తాయేమో, డబ్బు వచ్చిద్దామో, వెండి వచ్చిద్దామో అని నేను పని చేయలా. నేను చాలా జాగ్రత్తగా పనిచేశాను, నేను ఒక మాదిరిగా పనిచేశాను అని వాళ్ళకి ఆ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ మీరు కూడా ఇలాగ ఉండండి, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులకు సంరక్షింపవలననియు పుచ్చుకున్నట కంటే ఎచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునవలెనని అన్ని విషయములో మీకు మాదిరిని చూపితిని. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ పదం అని 35వ వచనం రాయబడింది. కానీ ఇది 4 సువార్తల్లో ఎక్కడ లేదు. అలాగని యేసుక్రీస్తు చంపలేదని కాదు. అది సంఘములో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటని వీరికి బోధించి ఉండొచ్చు. హల్లెలూయా. అతడు ఇలాగ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక 7 గురించి మనం విన్నాం. 7లాగా నమ్మకమైన వ్యక్తులుగా, సంఘ ప్రతినిధులుగా ఉండటానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? ఒకవేళ ఇప్పటికే సంఘంలో మంచి చక్కని పరిచయం చేసే వ్యక్తిగా ఉండ, బహు నమ్మకంగా ఉండు. 2, ఆత్మచేత బంధింపబడిన వ్యక్తిగా ఉండు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తిగా ఉండు. దేన్నైనా విడిచి దేవుని కోసం పనిచేసే వ్యక్తిగా ముందుకు సాగు. ఆ రీతిగా నువ్వు ఉండాలని, ఆ రీతిగా ఈ లోకానికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక.